నమస్తే, వెల్కమ్ టు బిఎన్ఎస్ మీడియా. నేను మీ వెన్నెల. ఇక డీటెయిల్స్ చూస్తే, శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాలను ఒక మాసివ్ ట్రాన్స్పోర్ట్ హబ్గా డెవలప్ చేయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారు. నెక్స్ట్ 5 years లో శంషాబాద్ జంక్షన్ నుంచి బెంగళూరు, అమరావతి, చెన్నై, ముంబై వంటి మెట్రో సిటీస్కి హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్స్ పరుగులు తీయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పటికే లైన్ క్లియర్ అయిపోయిందని, గంటల వ్యవధిలోనే ఇతర రాష్ట్రాలకు చేరుకునేలా కనెక్టివిటీ ఉండబోతుందని రేవంత్ స్పష్టం చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మరో కీలక అడుగు వేస్తూ బుద్వేల్ లేఅవుట్ను అనుసంధానించి రాడియల్ రోడ్ టు ఇంటర్చేంజ్ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అటు గ్రీన్ ఎన్విరాన్మెంట్ కోసం కొత్వాల్గూడలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఎకో హిల్ పార్కును కూడా రేవంత్ ప్రారంభించారు. ఔటర్ రింగ్ రోడ్డుకు దీటుగా రీజనల్ రింగ్ రోడ్ మరియు రేడియల్ రోడ్లతో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ అంబర్పేట్ వద్ద 265 కోట్లతో నిర్మించిన 1.5 కిలోమీటర్ల ఫ్లైఓవర్ కింద సర్వీస్ రోడ్డు పనులను పూర్తి చేసేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి కాకపోవడం వల్ల రోడ్డు నిర్మాణం నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ వరంగల్ రహదారిపై ట్రాఫిక్ ఇష్యూస్ తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఫ్లైఓవర్ను నిర్మించింది. గోల్నకా నుండి అంబర్పేట్ 6వ నెంబర్ జంక్షన్ వరకు సాగే ఈ వంతెన ద్వారా వరంగల్ వైపు వెళ్లే వారికి సిగ్నల్ ఫ్రీ ట్రావెల్ అందుబాటులోకి వచ్చింది. అయితే మెయిన్ స్ట్రక్చర్ పూర్తయినప్పటికీ కింద ఉండే సర్వీస్ రోడ్స్ విస్తరణ పనులు ఇంకా ఇన్కంప్లీట్ గానే ఉన్నాయి. ఫ్లైఓవర్ కింద ఇరువైపులా సర్వీస్ రోడ్లను కనీసం 7 మీటర్ల వెడల్పుతో నిర్మించాల్సి ఉన్నందున ప్రభుత్వం వెంటనే ల్యాండ్ ఎక్విజిషన్ అడ్డంకులను తొలగించాలని ఆయన కోరారు. పాలిటిక్స్ లో ఎప్పుడూ సీరియస్ గా ఉండే మన లీడర్స్ అంతా ఒక్కసారిగా తమ హిడెన్ టాలెంట్స్ ను బయటపెట్టారు. నిత్యం ప్రజా సమస్యలతో బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు పాటలు, నాటకాలు, అదిరిపోయే కామెడీ స్కిట్లతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించారు. ఏపీ అసెంబ్లీ నిర్వహించిన ఆట విడుపు ప్రోగ్రామ్ 2nd ఎడిషన్ ఒక రేంజ్ లో జరిగింది. విజయవాడలో జరిగిన ఈ ఈవెంట్ లో మినిస్టర్స్, ఎమ్మెల్యే తమలోని టాలెంట్ బయటికి తీసి అందరినీ మెప్పించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు భీముడి పాత్రలో ఔరా అనిపించగా, మంత్రి కందుల దుర్గేష్ వీరపాండ్య కట్టబొమ్మన పాత్ర పోషించారు. జీవి ఆంజనేయులు ఎన్టీఆర్ పాత్ర పోషించగా తదితరులు వివిధ పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. తమ తోటి సభ్యులు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈలలు, చప్పట్లతో హాల్ అంతా వైబ్రెంట్ గా మారింది. ఒక ఖాళీ ఇంటికి ఏకంగా 1.99 కోట్ల కరెంటు బిల్ రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాకినాడ జిల్లా సామర్లకోటలో ఈ వింత ఘటన జరిగింది. సామర్లకోటలోని టీట్కో కాలనీకి చెందిన దాసరి దుర్గా అనే మహిళకు తన ఫ్లాట్ నంబర్ 227కి సంబంధించి ఆన్లైన్లో 1.99 కోట్ల బిల్లు మెసేజ్ వచ్చింది. అయితే ఆ ఇల్లు గత ఏడాది కాలంగా కంప్లీట్గా ఖాళీగా ఉంది. ప్రతి నెల 100 నుండి 200 రూపాయల వరకు వచ్చే బిల్లు సడన్ గా కోట్లలో రావడంతో బాధితురాలు షాక్ కి గురైంది. అయితే దీనిపై రియాక్ట్ అయిన విద్యుత్ అధికారులు కొత్తగా ఇన్స్టాల్ చేసిన మీటర్ల వల్ల సాఫ్ట్వేర్లో తలెత్తిన టెక్నికల్ ఎర్రర్ వల్లే ఇలా జరిగిందని క్లారిటీ ఇచ్చారు. చివరకు ఆ బిల్లును కరెక్ట్ చేయగా కేవలం 147 రూపాయలు మాత్రమే వచ్చిందని తేలింది. టీవీ న్యూస్ ఛానళ్ల మధ్య నడుస్తున్న టీఆర్పీ వార్కు సెంట్రల్ గవర్నమెంట్ తాత్కాలికంగా బ్రేక్ వేసింది. న్యూస్ ఛానళ్లకు సంబంధించిన రేటింగ్ను తక్షణమే నిలిపివేయాలని మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సీరియస్ ఆర్డర్స్ను పాస్ చేసింది. దీనికి సంబంధించి రేటింగ్స్ ఇచ్చే సంస్థ బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్కు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వచ్చే 4 వారాల పాటు లేదా నెక్స్ట్ ఆర్డర్స్ వచ్చే వరకు న్యూస్ ఛానళ్ల రేటింగ్స్ రిలీజ్ చేయకూడదని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్, ఇరాన్ వార్ నేపథ్యంలో కొన్ని న్యూస్ ఛానళ్లు విపరీతమైన కవరేజ్ని అందించడమే కాకుండా కొన్ని ఛానళ్లు రేటింగ్స్ కోసం స్పెక్యులేటివ్ స్టోరీస్ ప్రసారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు గుర్తించిన మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల యుద్ధ ప్రభావం గల్ఫ్ దేశాలపై పడ్డంతో ఇండియాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్పై 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్పై 115 రూపాయలు పెంచడంతో సామాన్యుల నెత్తిన పెద్ద బండపడింది. నేటి నుంచి ఈ ధరలు అమలు కానున్నాయి. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కేజీ డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర 853 రూపాయల నుంచి 913 రూపాయలకు పెరిగింది. ఇక ఇండియాలో ఇంధన గ్యాస్ కొరత లేదంటూనే సెంట్రల్ గవర్నమెంట్ రాత్రికి రాత్రే గ్యాస్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మిడిల్ ఈస్ట్ వార్ ఇలానే జరిగితే రేపో మాపో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరగచ్చనే ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. కర్ణాటక గవర్నమెంట్ ఒక సెన్సేషనల్ డిసిషన్ తీసుకుంది.
16 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలు సోషల్ మీడియాలో యూజ్ చేయకుండా కంప్లీట్గా బ్యాన్ చేస్తున్నట్లుగా సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీ వేదికగా అనౌన్స్ చేశారు. ఈ రోజుల్లో పిల్లలు మొబైల్ ఫోన్ అడిక్షన్ బారిన పడి తమ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ పాడు చేసుకుంటున్నారని, దాన్ని అడ్డుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన క్లియర్గా చెప్పారు. స్మార్ట్ ఫోన్ల వల్ల పిల్లల స్టడీస్ కూడా దెబ్బతింటున్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియాలో ఇలాంటి ఒక బోల్డ్ స్టెప్ తీసుకున్న ఫస్ట్ స్టేట్గా ఇప్పుడు కర్ణాటక నిలిచింది. కర్ణాటక గవర్నమెంట్తో పాటు ఏపీ ప్రభుత్వం కూడా 13 ఏళ్ల పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని కంప్లీట్గా బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక కర్ణాటక, ఏపీ ప్రభుత్వాల బాటలోని గోవా గవర్నమెంట్ కూడా ఉన్నట్లు సమాచారం. అంతర్జాతీయ వేదికపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన పవర్ను చూపిస్తూ ట్రూత్ సోషల్ వేదికగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇరాన్ విషయంలో నో కాంప్రమైజ్, నో నెగోసియేషన్స్ అంటూ కుండ బద్దలు కొట్టారు. ఇరాన్ ఏమాత్రం చర్చలు కోరుకున్నా సరెండర్ అవ్వాల్సిందేనని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. బేషరతుగా లొంగిపోతేనే చర్చలు ఉంటాయని స్పష్టం చేసిన ట్రంప్ ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎంపికలో కూడా అమెరికా పాత్ర ఖచ్చితంగా ఉండాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతానికి మోజ్టబా ఖమేనీని సుప్రీం లీడర్గా మేము ఏమాత్రం అంగీకరించబోమంటూ డొనాల్డ్ ట్రంప్ కామెంట్స్ చేశారు. ఒకసారి మేము అంగీకరించే లీడర్ని ఎంచుకుంటే ఆ దేశాన్ని ఎకనామికల్లీ స్ట్రాంగ్గా మార్చే బాధ్యత అమెరికా మరియు దాని మిత్ర దేశాలు తీసుకుంటాయని, ఇరాన్ను మరింత పవర్ఫుల్గా మారుస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఇప్పుడు ట్రంప్ చేసిన ఈ కామెంట్స్ గ్లోబల్ పొలిటిక్స్లో హాట్ టాపిక్ అయ్యింది. H1B వీసా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అధికారికంగా స్టార్ట్ అయింది. USCIS మార్చి 4న పోర్టల్ను ఓపెన్ చేయగా ఈ ప్రాసెస్ మార్చి 19 వరకు కొనసాగనుంది. అయితే ఈసారి రూల్స్ చేంజ్ అయ్యాయి. న్యూ రూల్స్ ప్రకారం ఒక కంపెనీ తన ఎంప్లాయీని ఎంపిక చేసుకుంటే దాదాపు $1 lakh పే చేయాల్సి ఉంటుంది. అంతేకాదు లాటరీ సిస్టంలో కూడా మేజర్ చేంజ్ వచ్చింది. ఇకపై హై శాలరీ ఉండే ప్రొఫెషనల్కు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఇది కన్సల్టెంట్లకు షాక్ ఇచ్చే విషయమే అయినా సీనియర్ ప్రొఫెషనల్స్కు మాత్రం గోల్డెన్ ఛాన్స్. ప్రతి రిజిస్ట్రేషన్కు కంపెనీలు $215 ఫీజు పే చేయాల్సి ఉంటుంది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఖాతాలో మరో రేర్ అచీవ్మెంట్ చేరింది. ప్రపంచ సినిమా రంగంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్స్ వేదికపై ప్రియాంక మరోసారి మెరవబోతున్నారు. ఈ మెగా ఈవెంట్ లో ఆమె ప్రెజెంటర్ గా వ్యవహరించబోతున్నట్లు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. ఈ నెల 16న జరగనున్న ఈ వేడుకలో హాలీవుడ్ లెజెండ్స్ రాబర్ట్ డౌనీ జూనియర్, ఇక విల్ ఆర్నెట్ వంటి స్టార్స్ తో కలిసి ప్రియాంక స్టేజ్ షేర్ చేసుకోబోతున్నారు. ఇక ఆస్కార్ వేదికపై ప్రెజెంటర్ గా ప్రియాంకకు ఇది సెకండ్ టైం. గతంలో 2016లోని ఆమె ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకొని అందరినీ సర్ప్రైజ్ చేశారు. 95వ ఆస్కార్లో దీపికా పదుకొని నాటు నాటు సాంగ్ ని వరల్డ్ స్టేజ్ పై పరిచయం చేస్తే ఇప్పుడు ప్రియాంక మరోసారి గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద మన ఇండియన్ ప్రైడ్ ని చాటబోతున్నారు. హాలీవుడ్లో తనకంటూ ఒక యూనిక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న ప్రియాంక ఈసారి ఆస్కార్ స్టేజ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ ఫిలిం అవార్డ్ సెకండ్ ఫేజ్ విజేతలకు జ్యూరీ కమిటీ అనౌన్స్ చేసింది. 2025లో రిలీజ్ అయిన బెస్ట్ మూవీస్ కి ఈ అవార్డులను ప్రకటించారు. మార్చి 19 ఉగాది రోజున అవార్డ్ సెరమనీని గ్రాండ్ గా జరగనుంది. అగ్ర నటుడు చిరంజీవిని ఎన్టీఆర్ జాతీయ పురస్కారంతో సత్కరించనున్నారు. ఇక లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కి పైడి జయరాజ్ అవార్డును ప్రకటించగా ఫేమస్ లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ్కు సినారే అవార్డును వరించింది. ఇక బెస్ట్ యాక్టర్ గా నాగ చైతన్యకు అవార్డు దక్కగా ది గర్ల్ ఫ్రెండ్ మూవీలో అద్భుతమైన నటనకు గాను రష్మిక మందనకు గద్దర్ అవార్డు వరించింది. బెస్ట్ మూవీగా రాజవీట్స్ రాంబాయి నిలవగా బెస్ట్ సెకండ్ మూవీగా దండోరా నిలిచింది. వీటితో పాటు కోర్ట్, సంక్రాంతికి వస్తున్నాం, లిటిల్ హార్ట్స్, యుఫోరియా, కుబేరా, మిరాయ్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, దండోరా చిత్రాలకు కూడా గద్దర్ అవార్డులు లభించాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ బిఎన్ఎస్ మీడియా.